కాచిగూడ ఓవర్ వ్యూ. క్లైమేట్ చూస్తున్నారు అసలు ఎట్లుందో, ఫుల్ వర్షం, మస్తు ఉండబోతుంది జర్నీ. మొత్తం లాస్ట్ దాకా చూడండి, అస్సలు మిస్ కావద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ నేను కాచిగూడలో ఉన్నాను. సో ఇందాక మీకు కాచిగూడ అవుటర్ వ్యూ చూపించా కదా. సో ఇవాళ మనం వచ్చేసరికి కాచిగూడ నుంచి గుంతకల్కి వెళ్ళే ప్యాసింజర్ చేస్తాను. ఎప్పుడు ఎక్స్ప్రెస్ ఏం చేస్తాను, ఈసారి ప్యాసింజర్ ట్రైన్ చేస్తున్నాను. ఈ ట్రైన్ మొత్తం బ్లాగ్ చూడండి, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టు కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్ యాక్చువల్గా 11 o'clockకే స్టార్ట్ అవ్వాలా, కాకపోతే రీషెడ్యూల్ 12 అయింది. ఇప్పుడు టైం 12:15 అయింది, ఇంకా స్టార్ట్ కాలేదు. డిపార్చర్ చూపిస్తాను అండ్ మొత్తం జర్నీ అనేది మీకు చూపిస్తాను. మొత్తం చూస్తూ ఉండి బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా అండ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే మన ట్రైన్ కాచిగూడ గుంతకల్ ప్యాసింజర్. మన ట్రైన్ని పుల్ చేయబోయేది వ్యాక్ 7 గుంతకల్ది. సో పదండి ట్రైన్లోకి వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. జర్నీ ఎండ్ దాకా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే కోచ్. చిన్న ట్రైన్ 10 కంపార్ట్మెంట్లు కూడా లేవు. ఇందాక లోకో చూపించా కదా. సో ఇది కోచ్ మొత్తం. ఇదే నా సీటు. 1.5 hour లేట్తో మనం అన్నది కాచిగూడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయిపోయాము. నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చేసరికి 75 rupees మాత్రమే పడింది, ఫిజికల్ టికెట్. సో కాచిగూడ నుంచి స్టార్ట్ అయిపోయాం. చూద్దాం మనం గుంతకల్కి ఏ టైంకి రీచ్ అవుతాము. మొత్తం వ్లాగ్ మిస్ కాకుండా చూడండి. సో క్లైమేట్ అయితే ఫుల్ వర్షంతో చాలా అంటే చాలా బాగుంది. సో మన ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి చాలా చోట్ల ఆగుతుంది. ఆల్మోస్ట్ ఓవరాల్గా 49 స్టాప్స్ ఉన్నాయి. అన్నీ చూపించడం చాలా కష్టం. ఏవైతే కాస్త ఇంపార్టెంట్గా ఉంటాయో అవి మీకు చూపిస్తాను. అట్లాగే ఏమైనా క్రాసింగ్స్ కానీ ఓవర్టేక్స్ కానీ జరిగితే అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో చూస్తూ ఉండండి బ్లాగ్ అంతా. ఈ వెదర్లో ట్రైన్ జర్నీ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో కాచిగూడ దాటిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగే ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి మలక్పేట్. అదిగోండి ఆ మెట్రో స్టేషన్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడికి అటు పక్క వెళ్తే జూబ్లీ బస్ స్టాండ్ ఉంటుంది. జూబ్లీ కాదు, సారీ, ఎంజీబీఎస్ ఉంటుంది మెయిన్ బస్ స్టాండ్ స్టేషన్. సో మనం అన్నది ఆల్మోస్ట్ మలక్పేటకి రీచ్ అయిపోతున్నాము. ఫస్ట్ స్టాప్ ట్రైన్ది. చిన్న ట్రైన్ ఉంది, జస్ట్ ఒక 9 to 10 కోచెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ వ్యాప్ 7 మన్ని పుల్ చేస్తుంది. గుంతకల్ వ్యాప్ 7. వెల్కమ్ టు మలక్పేట్. ప్లాట్ఫామ్ అటు పక్క వచ్చింది. దబీర్పురా స్టేషన్ దగ్గర మనకి కర్నూలు టౌన్ కాచిగూడ సో మనం అన్నది ఈ ట్రైన్లో ఓవరాల్గా 359 లోకల్ ఎంఎంటీఎస్. మనం ఫలక్నామాకి దగ్గరలో ఉన్నాము. అండ్ ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఎవ్రీడే రన్ అవుతుంది, వీక్కి 7 days. సో మనం ఈ ట్రైన్లో ఓవరాల్గా 359 kilometers అన్నది ట్రావెల్ చేస్తాము. సో మొత్తం అంతా జనరల్ కంపార్ట్మెంట్స్, రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ ఏమీ ఉండవు ఈ ట్రైన్కి. సో ఫలక్నామాకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఫలక్నామా అవుటర్లో ఉన్నాం మనం. క్లైమేట్ ఈవినింగ్ లాగా ఉంది కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్టర్నూన్ 12:30 అయింది అంతే టైము. కానీ క్లౌడీగా చిన్న చిన్న చినుకులతో భలే అంటే భలే ఉంది ఈ వెదర్. సో ఫలక్నామా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మన ట్రైన్ వెళ్తుంది. నేను ఆపోజిట్ సైడ్లో చూపిస్తున్నాను. సో మనం అన్నది ఫలక్నామా తర్వాత ఉమ్దానగర్, బుద్వేల్, షాద్ నగర్, ఇట్లా కర్నూలు సిటీ మీదుగా గుంతకల్ వైపు వెళ్తాము. సో ఇంకా మధ్యలో చాలా స్టేషన్స్ ఉన్నాయి. నేను ఏవైతే ఇంపార్టెంట్ కొద్దిగా అనుకుంటానో అవి మాత్రమే చూపిస్తాను. సో ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారో చెప్పండి. ఎక్కడ దాకా ట్రావెల్ చేశారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్
తర్వాత వచ్చేసరికి ఈ ట్రైన్ రన్ టైం వచ్చేసరికి ఓవరాల్గా 9 hours 15 minutes పడుతుంది రైట్ టైం అయితే. కాకపోతే ప్యాసింజర్ కాబట్టి మనం ఏం చెప్పలేము. చూద్దాం ఏ టైంకి గుంతకల్కి మనం రీచ్ అవుతాం అన్నది. సో మొత్తం వ్లాగ్ చూడండి. అండ్ ముందు ఇంకా బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్ ఉండండి. అవి కూడా తొందరలోనే వస్తాయి. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వెల్కమ్ టు ఫలక్నామా రైల్వే స్టేషన్. ట్వంటీ 21 kilometers ట్రావెల్ చేసి మనం అన్నది ఉమ్దానగర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా మన ట్రైన్ కేవలం 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్కి క్రౌడ్ అనేది బాగానే ఎక్కుతున్నారు యాక్చువల్గా. అండ్ మీరు చూడొచ్చు ఉమ్దానగర్లో చాలా లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఉన్నాయి. ఇదివరకు ఫలక్నామా దాకా ఉండే, ఇప్పుడు ఉమ్దానగర్ దాకా ఎక్స్టెండ్ చేశారు చాలా వరకు ఎంఎంటీఎస్ని. సో అదిగోండి ఉమ్దానగర్ దాకా వెళ్ళేవి, లింగంపల్లి నుంచి ఉమ్దానగర్కి వెళ్ళే ఎంఎంటీఎస్లు ఉన్నాయి అక్కడ. సో ఉమ్దానగర్ తర్వాత మనం వెళ్ళి నెక్స్ట్ స్టేషన్ నేను మీకు షాద్ నగర్ చూపిస్తాను. మధ్యలో చాలా స్టాప్స్ ఉంటాయి కానీ తిమ్మాపూర్ ఇవన్నీ ఉంటాయి, కానీ నేను అవన్నీ స్కిప్ చేసి మీకు షాద్ నగర్ చూపిస్తాను. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ ఉండబోతుంది, ట్రైన్ చాలా చోట్ల ఆగుతుంది. అండ్ క్రాసింగ్స్ కానీ ఓవర్టేక్స్ కానీ ఉంటే కూడా నేను చూపిస్తాను చెప్పా కదా, అందుకని. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ స్టేషన్స్ వరకే నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికి తెలుసు నెక్స్ట్ ఏ ట్రైన్ జర్నీస్ చేయబోతున్నాను అన్నది. సో ఆ ట్రైన్ జర్నీస్ కూడా చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ కావద్దు. ఈసారి గ్రీనరీ అయితే చాలా అంటే చాలా ఉంది గ్రీనరీ. సో ఈ రూట్లో నేనన్నది కొన్ని ట్రైన్స్ ఆల్రెడీ చేశాను, లైక్ హండ్రీ ఎక్స్ప్రెస్, తుంగభద్ర ఎక్స్ప్రెస్, తర్వాత వచ్చేసరికి మనకి దాన్ని ఏమంటారంటే గోవా ఎక్స్ప్రెస్. సో ఇవన్నీ ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ కూడా మీరు చూడొచ్చు. కాచిగూడ గుంతకల్ కాచిగూడ ఎక్స్ప్రెస్ అది 3 o'clockకి గుంతకల్కి రీచ్ అయిపోతుంది. కొత్తూరు స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. క్లైమేట్ అయితే భలే అంటే భలే ఉంది, ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అనిపిస్తుంది. మన ట్రైన్కి కొత్తూరులో కూడా స్టాప్ ఉంది, నేను ఇంకా స్కిప్ చేస్తున్నాం అనుకున్నాను, కాదు కొత్తూరులో కూడా మన ట్రైన్ ఆగుతుంది. షాద్నగర్కి దగ్గరలో ఉన్నాము, షాద్నగర్ అవుటర్లో. సో ఈ ట్రైన్లో మీకు ఫుడ్ అవేమి అవైలబుల్ ఉండవండి, జస్ట్ సమోసాలు, పల్లీలు, బఠానీ మసాలా ఇట్లాంటివే దొరుకుతాయి. సో ఫుడ్, వాటర్ క్యారీ చేసుకోమని చెప్తాను. ఒకవేళ లాంగ్గా ట్రావెల్ చేస్తుంటే కనుక ఫుడ్, వాటర్ క్యారీ చేసుకోమని చెప్తాను. సో మనం ఆల్మోస్ట్ షాద్నగర్కి రీచ్ అయిపోయాము. స్టేషన్ అరైవల్ చూపిస్తాను. షాద్నగర్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి SHNR. సో మనం ఇప్పుడు దాకా ఓవరాల్గా ఈ ట్రైన్లో 52 kilometers అన్నది ట్రావెల్ చేశాము. వెల్కమ్ టు షాద్నగర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నాం మనము.
ట్రైన్కి ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా వర్షం పడుతుంది చూసారు కదా. సో షాద్ నగర్లో కూడా ఆగిన తర్వాత మనం డిపార్చర్ చూపిస్తాను. స్టే ట్యూన్. షాద్ నగర్ నుంచి డిపార్ట్ అయిపోయాము మనం. సో ఇంకా 359 కిలోమీటర్స్లో మనం ఇప్పటికీ 58 కిలోమీటర్స్ మాత్రమే 52 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేసాము. ఇంకా 307 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో ట్రైన్ అయితే లేట్గానే రన్ అవుతుంది. సో వింటున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో వాయిస్. మసాలా భేల్పూరి ఇట్లాంటివి అవైలబుల్ ఉంటాయి, ఇవి తప్ప ఏమి అవైలబుల్ లేవు. సో ఫుడ్ అయితే క్యారీ చేసుకోండి ఒకవేళ ఫ్యామిలీలతో వాళ్ళతో వస్తే కనుక. ఎందుకంటే ట్రైన్ గుంతగల్కి నాకు తెలిసి 10:30 11 అయిపోయిద్దాం రీచ్ అయ్యేసరికి. సో చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతుంది అన్నది. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత చల్లగా ఉంటుందని చెప్పి. ఎంతమంది షాద్ నగర్ నుంచి ఈ వ్లాగ్ చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. జడ్చర్లాకి దగ్గరలో ఉన్నాము, జడ్చర్ల అవుటర్లో. సో జడ్చర్ల స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆ కొండ ఎంత బాగుందో కదా. సో ఇప్పుడు దాకా మనం అన్నది కాచిగూడ నుంచి జడ్చర్ల దాకా టోటల్ 88 కిలోమీటర్స్ అన్నది ట్రావెల్ చేసాము. జడ్చర్ల తర్వాత మరో ఇంపార్టెంట్ స్టేషన్ వచ్చేసరికి మహబూబ్ నగర్. సో జడ్చర్లలో కూడా మన ట్రైన్ కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంది. అండ్ ట్రైన్ అనేది ఒక మాదిరిగా చెప్పాలంటే కనుక అంత ఫుల్ ఏం కాలేదు, పర్లేదు. ప్లేస్ అవన్నీ బాగానే దొరుకుతున్నాయి. కాకపోతే ఫుడ్ అవన్నీ మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి, అది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు. సో జడ్చర్ల డిపార్చర్ అవ్వగా నేను మీకు చూపిస్తాను. జడ్చర్ల నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. మరి పెద్దవానని కూడా చెప్పను, తుప్పర్లే అంతే. కొండ దగ్గర మబ్బులు ఉంటున్నాయి చూస్తున్నారా, అక్కడ దూరంగా కొండ దగ్గర మబ్బులు. వ్యూస్ చూస్తున్నారా, ఆ కొండలు ఈ క్లైమేట్లో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్కి రీచ్ అయిపోయాం మనము. స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇటుపక్క ఇదిగోని మహబూబ్ నగర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. తొందరలోనే ఈ ట్రైన్ కూడా చేస్తాను. చాలామంది ఈ ట్రైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో చూసుకుని ప్లాన్ చేసుకుని మరీ చేస్తాను ఈ ట్రైన్ నేను ఖచ్చితంగా. వెల్కమ్ టు మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్ నుంచి మనం డిపార్ట్ అయిపోతున్నాము. ట్రైన్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ ఆగింది. అండ్ మహబూబ్ నగర్లో మీకు టిఫిన్స్ ఇలాంటివన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇబ్బంది లేదు, వాటర్ బాటిల్ అన్నీ దొరుకుతాయి. సో మహబూబ్ నగర్ తర్వాత మనం చాలా స్టేషన్స్లో ఆగుతుంది, వన్నపర్తి రోడ్ అట్లా అంటూ. కానీ నేను మీకు గద్వాల్ జంక్షన్ చూపిస్తాను డైరెక్ట్గా. అండ్ ఇప్పుడు దాకా మనం వచ్చేసరికి 105 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. అండ్ ట్రైన్ వచ్చేసరికి అదే 1.5 అవర్ లేట్గా రన్ అవుతుంది. సో మహబూబ్ నగర్ తర్వాత గద్వాల్ జంక్షన్ వచ్చేసరికి మనకి 181 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. సో నేను మీకు గద్వాల్ జంక్షన్ డైరెక్ట్గా చూపిస్తాను. అంటిల్ దెన్ చూస్తూ ఉండండి.
బాయ్ బాయ్ మహబూబ్ నగర్. వర్షం పడుతుంటే క్లైమేట్ భలే ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు దాకా ఏ ట్రైన్తో క్రాసింగ్ పెద్దగా అవ్వలేదు, ఓవర్టేక్లు కూడా కాలేదు. మోస్ట్లీ హండ్రీ ఎక్స్ప్రెస్తో కాదు, తుంగభద్ర ఎక్స్ప్రెస్తో అవ్వచ్చు అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇక్కడ నుంచి సింగిల్ ట్రాక్ ఉంటుంది కర్నూలు టౌన్ దాకా. సో మహబూబ్ నగర్ దాటిన తర్వాత సింగిల్ ట్రాక్ కర్నూలు టౌన్ దాకా. సో ఏమైనా క్రాసింగ్స్ ఉంటాయో చూద్దాం, మరి నేను మీకు చూపిస్తాను. వన్ 188 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది గద్వాల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా మన ట్రైన్ ఎక్కారు, 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో గద్వాల్ జంక్షన్ అంటారు. జంక్షన్ ఎందుకో మీకు లాస్ట్ టైం నేను చెప్పాను కదా. సో గద్వాల్ డిపార్చర్ చూపిస్తాను, స్టేట్ యూన్. గద్వాల్ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో గద్వాల్ తర్వాత కూడా మన ట్రైన్ చాలా చిన్న చిన్న స్టేషన్స్లో ఆగుతుంది. నెక్స్ట్ పెద్ద స్టేషన్ వచ్చేసరికి కర్నూలు టౌన్, నేను మీకు అది చూపిస్తాడు. సో ట్రైన్ ఆల్మోస్ట్ 2 అవర్స్ పైన డిలేగా రన్ అవుతుంది. చెప్పా కదా ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ అని చెప్పి. గద్వాల్ జంక్షన్ ఎందుకన్నా అని చెప్పా కదా, ఇదిగోండి రైట్ సైడ్ వెళ్ళే లైన్ టువర్డ్స్ రాయచూరు వెళ్ళిపోద్ది, అందుకని గద్వాల్ని జంక్షన్ అంటారు. మనం టువర్డ్స్ కర్నూలు వైపు వెళ్ళిపోతున్నాము. మొత్తం రూట్ అంతా ఇట్లానే ఉందండి ఈసారి, క్లౌడీగా. లాస్ట్ టైం మనం గోవాకి వెళ్ళినప్పుడు ఎట్లయితే ఉందో అట్లనే అనిపిస్తుంది నాకు ఈసారి కూడా. భలే అంటే భలే ఉంది.
ఈవినింగ్ 5:30 మాత్రమే. వర్షం 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 చాలా భలే అంటే భలే ఉంది ఈ జర్నీ. అది ప్యాసింజర్ ట్రైన్ జర్నీ వల్ల ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ట్రైన్ అయితే. కాకపోతే ఈ ట్రైన్ జర్నీ చేయాలంటే ఓపిక కావాలా, అదొక్కటి మాత్రం చాలా ఓపిక కారణం 2 కావాలా. గుంటూరు ఔరంగాబాద్ డైలీ రన్నింగ్ ట్రైన్ ఇది కూడా, గుంటూరు ఔరంగాబాద్ అన్నది. మనం వచ్చాం, ఈ ట్రైన్ వెళ్ళిపోతాం చూడండి, గుంటూరు ఔరంగాబాద్. ఎప్పుడైనా ఈ ట్రైన్లో కూడా జర్నీ చేయమంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. మొత్తం 36 hours జర్నీ. ఇది వయా ధోని, లైక్ ఎట్లా అంటే వయా నల్గొండ మీదుగా వస్తుంది. నల్గొండ కాదు, గుంటూరు నుంచి ఘాట్ సెక్షన్ ఒకటి ఉంటుంది. గుంటూరు నుంచి ధోనికి వచ్చి, ధోని నుంచి ఇటు వచ్చి ఔరంగాబాద్ వెళ్తుంది. కొద్దిగా లాంగ్ రూట్ యాక్చువల్గా. ట్రైన్ అయితే 90% ఖాళీ ఉంది, మీరు చూడొచ్చు. పెద్ద జనాలే లేరు, జనరల్లో ఉన్నంత జనాలు స్లీపర్లో అయితే అస్సలు లేనే లేరు. సో ఎప్పుడైనా చేయమంటే చెప్పండి, ఖచ్చితంగా ఈ ట్రైన్లో కూడా వ్లాగ్ చేస్తాను. అస్సలు జనాలు లేరు, చూడొచ్చు మీరు. మేబీ ముందు ముందు జాయిన్ అవుతారేమో తెలియదు కానీ, బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. 4 ముందు 4 వెనక జనరల్, మొత్తం 8 జనరల్ ఉన్నాయి. 9 స్లీపర్లు, 1 థర్డ్ ఏసీ ఉంది ఈ ట్రైన్కి. సో మనం అనేది మనోపాడ్ అనే స్టేషన్ నుంచి స్కిప్ అయిపోతున్నాం ఇప్పుడు. గుంటూరు ఔరంగాబాద్తో అయిపోయి వ్యాప్ 4 ఆ ట్రైన్ ఫుల్ చేస్తుండే. నేను చెప్పినట్టు మన ట్రైన్కి అయితే పేషెన్స్ కావాలా, జర్నీ చేయాలి అనుకుంటే కనుక. వర్షానికి పొలాల్లో అన్ని చోట్ల నిండిపోతాయి చూడండి ఎట్లాగా. చూస్తున్నారు కదా అట్లా అయిపోయిందో. మనం ఆల్మోస్ట్ కర్నూలుకి దగ్గరలోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ వర్షాలు బాగా పడినట్టున్నాయి. మొత్తం పొలాలంతా చూడండి ఎట్లా అయిపోతున్నాయో. కర్నూలు టౌన్కి రీచ్ అవుతున్నాం మనము. సో తుంగభద్ర రివర్ ఎట్లా ఉందో చూపిస్తాను మీకు, చూడండి. ఈవినింగ్ అయిపోతుంది ఆల్మోస్ట్. అండ్ వర్షం చూస్తున్నారు కదా ఎట్లా పడుతుందో. వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. అట్లా క్లీన్ చేసుకుంటా వీడియో తీయాల్సి వస్తుంది. సో మనం ఆల్మోస్ట్ తుంగభద్ర రివర్ దగ్గరికి వచ్చేసాము. తుంగభద్ర రివర్ దాటంగానే కర్నూలు టౌన్. సో మీరు చూడొచ్చు, రివర్ ఫుల్ ఫ్లోలో ఉంది వాటర్తో. బా ట్రైన్ కూడా చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. ప్రీవియస్ వ్లాగ్స్కి ఈ వ్లాగ్స్కి కంపేర్ చేసుకుంటే వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఫుల్ వాటర్ ఉంది, చూస్తున్నారు కదా. మరి ఎక్కువ హైట్ కూడా లేవు అనుకుంటా వాటర్. కాకపోతే ఈ మాత్రం వాటర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి. ఎంతమంది కర్నూలు టౌన్ నుంచి వ్లాగ్ చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. నెక్స్ట్ వచ్చేసరికి మనం రాయలసీమ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. ఇంకా ఇట్లా తిరుపతి ఎక్స్ప్రెస్, సాయినగర్, షిరిడి, మచిలీపట్నం, బీదర్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ వరుసగా రాబోతున్నాయి వ్లాగ్స్. సో చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ లైక్ మన ఆంధ్ర, తెలంగాణలో తిరిగే ట్రైన్స్ అన్నీ నేను కవర్ చేయబోతున్నాను. సో చూడండి, అప్పుడప్పుడు సౌత్, నార్త్ కూడా కవర్ చేస్తాను. అవి కూడా చూసి ఎంకరేజ్ చేయండి. సౌత్ అయితే బాగా చూస్తున్నారు, కానీ నార్త్ సైడ్కి వెళ్ళే ట్రైన్స్ అన్నది మీరు అసలు చూడలేదు. అవి కూడా చూసి ఎంకరేజ్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
ఎందుకంటే ఇండియాలో ఎన్ని రకాల ట్రైన్స్ ఉన్నాయి, ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, అన్ని ట్రైన్స్ ట్రావెల్ చేసి బ్లాగ్స్ చేద్దాం అనేది నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. సో మీరు అవి కూడా చూసి ఎంకరేజ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో తుంగభద్ర రివర్ ఎట్లుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ కర్నూలు టౌన్ స్టేషన్ని చూపిస్తానండి మీకు. వెల్కమ్ టు కర్నూలు టౌన్. సో మనం కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నాము. ఆల్మోస్ట్ 236 కిలోమీటర్స్ మనం అన్నది ట్రావెల్ చేసాము. అండ్ మనం అనేది కర్నూలు టౌన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు ఎంటర్ అవుతున్నాను. నేను ప్లాట్ఫామ్ 2 వైపు చూపిస్తున్నాను, ఎందుకంటే కర్నూలులో దిగే వాళ్ళు చాలామంది గేట్ దగ్గర ఉన్నారు. సో చూపించడం కష్టం. అండ్ సెకండ్ థింగ్, జనరల్లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి లగేజ్ అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు లగేజ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ట్రైన్ జర్నీస్ అయిపోతున్నా కాబట్టి. సో అందుకని నేను ఎక్కువగా స్టేషన్స్ దిగి చూపించట్లేదు. బట్ నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు స్టేషన్స్ దిగి కూడా మొత్తం స్టేషన్లో ఫుడ్ అవైలబిలిటీ ఏమున్నాయి ఎక్సెట్రా అనేది మొత్తం అంతా చూపిస్తాను. సో ఇదిగోండి మనం కర్నూలు టౌన్కి వచ్చేసాము. కర్నూలు టౌన్ కూడా కాదు, కర్నూలు సిటీ స్టేషన్ పేరు వచ్చేసాము. సో కర్నూలు తర్వాత మనం వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ పెద్ద స్టేషన్ వచ్చేసరికి దోన్, దాని తర్వాత గుంతకల్ ఉంటుంది. ఈ మధ్యలో చాలా చిన్న చిన్న స్టేషన్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో టైం చూస్తున్నారు కదా, 6 అయ్యింది ఆల్రెడీ. సో ఓవరాల్గా లైక్ చెప్పాలంటే 5.5 hours పట్టింది. జనరల్గా అయితే ఏ టైంకైనా 4 hours, 5.5 hours పట్టింది రావడానికి. సో కర్నూలులో డిపార్చర్ చూపిస్తాను నేను మీకు. కర్నూలులో 5 minutes ఆగిన తర్వాత మనం అన్నది కర్నూలు సిటీ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో కర్నూలు సిటీ ప్లాట్ఫామ్ 1లో మీకు ఫుడ్ అవన్నీ బాగానే అవైలబుల్ ఉంటాయండి. కెఫెటేరియాస్, చిన్న చిన్న లైక్ క్యాంటీన్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మీకు సమోసాలు, ఇడ్లీ వడ, ఉప్మా ఇట్లాంటివన్నీ బాగానే దొరుకుతాయి. సో కర్నూలు తర్వాత మన ట్రైన్ చాలా చిన్న చిన్న స్టేషన్స్లో ఆగుతుంది. బట్ నేను వన్ ఆఫ్ ద పెద్ద స్టేషన్ దోన్ జంక్షన్ని చూపిస్తాను. ఓకే, సో చూస్తూ ఉండండి. నేషనల్ హైవే, ఇండియన్ రైల్వేస్ రెండు పక్క పక్కన వెళ్తున్నాయి, భలే ఉంది చూడనీకి. అదిగోండి తిరుపతి 331 kilometers అంట. సో ఈ రూట్లో అయితే తిరుపతికి కూడా వెళ్ళిపోవచ్చు. బెంగళూరు హైవే ఇది యాక్చువల్గా, హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళే హైవే. టోల్ రోడ్ చూస్తున్నారు కదా. నైట్ అయిపోవచ్చింది, నేను ఇంకా వీలైనంత వరకు చూపిస్తూ ఉంటాను మీకు, చూడండి. సో మన ట్రైన్ అనేది ఫుల్ ఆన్ స్పీడ్లో వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మన ట్రైన్ వచ్చేసరికి యావరేజ్ రన్నింగ్ స్పీడ్ వచ్చేసరికి 39 km/h మాత్రమే ఉంటుంది ప్యాసింజర్ కాబట్టి. ఓవరాల్ ఇప్పటిదాకా జర్నీ బాగానే ఉంది. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఓపిక సహనం చాలా ఉండాలి ఈ ట్రైన్లో జర్నీ చేయాలి అంటే. కనెక్టింగ్ ట్రైన్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఇట్లాంటి ట్రైన్ ఎక్కద్దండి. నాది నెక్స్ట్ ట్రైన్ రేపు, సో బాధ లేదు. సో కనెక్టింగ్ ట్రైన్స్ ఏమైనా ఉంటాయి కనుక ఇట్లాంటి ట్రైన్స్ అస్సలు ఎక్కద్దు, మిస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. గోశాల అనుకుంటా, గోశాల. టైం ఆల్మోస్ట్ 7 కావస్తుంది, కానీ ఇటు పక్క ఇంకా వెళ్తుంది చూడండి. ఆ హైవే మన పక్కనే కంటిన్యూ అవుతానే ఉంది ఇందాకటి నుంచి. వర్షం కూడా ఆగట్లేదు. బ్యూటిఫుల్ ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగుందో. మనం దోన్కి వచ్చేసినట్టున్నాము ఆల్మోస్ట్. సో నేను మీకు చూపిస్తా. దోన్కి 10 నిమిషాలు అంటే 10 కిలోమీటర్ దూరంలో ఇది ఒక చిన్న స్టేషన్ వస్తుంది హైవే పక్కన.
అక్కడ మన ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్గా ఆపేసి ఉంచారు. ఎందుకు ఆపేసారో అయితే తెలియదు. సో ధోనికి రీచ్ అవ్వగా నేను మీకు చూపిస్తాను. లైట్ అనేది కాస్త ఫెయిల్ అయిపోతుంది. సో 45 మినిట్స్ ఆపిన తర్వాత ఫైనల్గా ఏదో ట్రైన్ మన అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్ళబోతుంది. అదేం ట్రైనో ఏంటో చూద్దాము. నాకైతే వందే భారత్ లాగా అనిపిస్తుంది. యశ్వంతపూర్ కాచిగూడ వందే భారత్ అనుకుంటున్నాను నేను. వందే భారతే అండి. మన ట్రైన్కి కూడా సిగ్నల్ ఇచ్చేసారంటే వందే భారత్. అది ఎంత స్లోగా వెళ్తుందో చూడండి. యశ్వంతపూర్ వందే భారత్ వెళ్ళిపోగానే మన ట్రైన్కి కూడా సిగ్నల్ ఇచ్చేసారు. మనం కూడా బయలుదేరిపోయాము. ధోన్ జంక్షన్కి రావే అవుతున్నాం మనం. ట్రైన్ అదే 2 అవర్స్ లేట్ రన్ అవుతుందండి. ట్రైన్ లేట్లో అయితే ఏం చేంజ్ లేదు. సో ధోన్ తర్వాత ఒక 6-7 స్టాప్స్ ఉంటాయి చిన్న చిన్నవి. అవుటర్లో ఆపేశాడు. సో అవే చిన్న చిన్న స్టాప్స్ ఎవరో చైన్ లాగినట్టున్నారు. ఆ చిన్న చిన్న స్టాప్స్ తర్వాత గుంతకల్కి రీచ్ అవుతాం. చూద్దాం. గుంతకల్ రైట్ టైం అయితే 8:15, కానీ ఏ టైంకి రీచ్ అవుతుందో చూద్దాం. ఫైనల్లీ ధోన్ జంక్షన్కి ఎంటర్ అవుతున్నాము. సో ఇప్పటికీ మనం వచ్చేసరికి 290 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ గుంతకల్. ఈ మధ్యలో చిన్న చిన్న స్టాప్స్ ఒక 4-5 ఉన్నాయి. అవన్నీ స్కిప్ చేసి నేను డైరెక్ట్గా మీకు గుంతకల్ చూపిస్తా. ఆల్రెడీ వీడియో లాంగ్ అయిపోతుంది. సో ధోన్కి మనం ప్లాట్ఫామ్ 2కి వచ్చాము. సో ప్లాట్ఫామ్ 1లో యాక్చువల్గా మీకు ఫుడ్ అన్నీ చాలా ఉంటాయి. లాస్ట్ టైం నేను గోవా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ధోన్ జంక్షన్లో మంచి ఫుడ్ దొరికింది నాకు. సో అదిగోండి మీకు చూడొచ్చు. కెఫెటేరియాలు లైక్ క్యాంటీన్స్, వెజిటేరియన్ క్యాంటీన్, స్నాక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ధోన్ జంక్షన్ ప్లాట్ఫామ్ 1 పైన. సో మీకు ఫుడ్కి ప్రాబ్లం ఉండదు, తీసుకోవచ్చు. సో ధోన్ జంక్షన్ నుంచి డిపార్చర్ చూపిస్తాను నేను మీకు. స్టే ట్యూన్డ్. ధోన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ధోనికి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 5 కాదు 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ధోన్ తర్వాత మనం వెళ్ళి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాప్ గుంతకల్. సో నేను డైరెక్ట్గా ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి చిన్న చిన్న స్టేషన్స్ అన్నీ స్కిప్ చేస్తాను. సో డైరెక్ట్గా మీకు గుంతకల్ చూపిస్తాను. ఓకేనా? సో స్టే ట్యూన్డ్. ధోన్ జంక్షన్ నుంచి మనం టువర్డ్స్ గుంటూరు వైపు వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా. అందుకని ధోని జంక్షన్ అంటారు. నంద్యాల మీదుగా ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ చూపించా కదా ఇందాక, ఆ ఎక్స్ప్రెస్ అట్లానే వెళ్తుంది. గుంటూరు నుంచి నంద్యాల మీదకి వచ్చి ధోన్ నుంచి రివర్స్ తీసుకుని మళ్ళీ టువర్డ్స్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ మీదుగా మనకి మల్కాజ్గిరి మీదుగా ఔరంగాబాద్ వెళ్తుంది, రాయచూరు వైపుగా. మళ్ళీ ఏదో ట్రైన్తో మనకి క్రాసింగ్ జరగబోతుంది. అదేం ట్రైనో చూద్దాం. పెండేకల్లు జంక్షన్లో మన ట్రైన్ ఆగుతుంది. అటు పక్క నుంచి ఏదో ట్రైన్ స్లోగా వస్తుంది. ఏంటైనా మరి తెలియదు, చూద్దాం. ఏదో ప్యాసింజర్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది. మరి దీనికి ఏం ట్రైన్ ఇది? ఏదో ఎక్స్ప్రెస్సే అండి. ఫస్ట్ ఏసీ కోచ్ కూడా ఉంది దీనికి. యశ్వంతపూర్ నుంచి యశ్వంతపూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్. యశ్వంతపూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ అనుకుంటా ఇది. యశ్వంతపూర్ కొండవీడు ఎక్స్ప్రెస్. యశ్వంతపూర్ మచిలీపట్నం కొండవీడు ఎక్స్ప్రెస్ అండి అది.
కాచిగూడ కాదు, అది కాచిగూడకు కూడా రేక్ షేర్ ఉంది. సో కొండవీడు ఎక్స్ప్రెస్ మనని క్రాస్ చేసుకుంటుంది, అది వయా గుంటూరు వెళ్తుంది యాక్చువల్గా. సో దోన్ నుంచి గుంటూరు రూట్లో కట్ అయిపోతుంది. సో మనం అన్నది గుంటకల్ అవుటర్లో ఉన్నాము. మీరు చూడొచ్చు ట్రైన్ సిగ్నల్ లేక ఆపేశారు. లాస్ట్ టైం మనం గోవా ఎక్స్ప్రెస్లో వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ ఆపేశారు. సో సేమ్ అట్లానే ఆపేశారు. సో ఆల్మోస్ట్ ట్రైన్ అన్నది 8:15కి 1 అవర్ డిలేతో ఉంది. ఇంకా 9:15 అవుతుంది టైము. సో చూద్దాం ఏ టైం గుంతకల్ రీచ్ అవుతాం అన్నది. ఫైనల్లీ 45 మినిట్స్ మన గుంతకల్ అవుటర్ దగ్గర ఆపిన తర్వాత సిగ్నల్ ఇచ్చారు. సో మనం అన్నది గుంతకల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సిగ్నల్ అయితే ఇచ్చాడు. అసలు 9:15కి మనం గుంటకల్లో ఉండాలి. 9:55 అవుతుంది ఇప్పుడు, అంటే ఆల్మోస్ట్ 10 మనం గుంతకల్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ 1 అవర్ 45 మినిట్స్ డిలేతో మనం అన్నది ఎంటర్ అవుతున్నాం ఈ స్టేషన్కి, ఫైనల్ స్టేషన్కి. గుంతకల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి ఎంటర్ అవుతున్నట్టున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఏదో ట్రైన్ ఆల్రెడీ ఉంది, ఏంటైనా చూద్దాం. వెల్కమ్ టు గుంటకల్ జంక్షన్ 17604. ఏం ట్రైన్ ఇది? కాచిగూడ యలహంక జంక్షన్. సో యలహంక నుంచి కాచిగూడకి వెళ్తుంది ఈ ట్రైన్. సో గుంటకల్ ప్లాట్ఫామ్ 6కి వచ్చాం మనము. ఫైనల్లీ గుంటకల్కి రీచ్ అయిపోయాము. ట్రైన్ వచ్చేసరికి 1 అవర్ 45 మినిట్స్ డిలేతో వచ్చింది. ఓవరాల్గా జర్నీ గురించి చెప్పాలంటే ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే ఓపిక కావాలి మనకి ఫస్ట్ థింగ్. సో నేను ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.